నమస్తే, వెల్కమ్ టు NSR న్యూస్. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు ఇవ్వాల్సిన పరిహారం విషయంలో జాప్యం లేకుండా చూడాలని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ చైర్మన్ జిల్లా కలెక్టర్ సీతాపట్నాయక్ అన్నారు. గురువారం హనంకొండ జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎస్సీ ఎస్టీ కేసులో వాటి పురోగతి, ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన రెవెన్యూ అంశాలపై సమీక్షించారు. గత విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో లైవనెత్తిన అంశాలను తీసుకున్న చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సీతాపట్నాయక్ మాట్లాడుతూ జిల్లా స్థాయి ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో సభ్యులు తెలిపిన అంశాలపై సంబంధిత అధికారులు సత్వర చర్యలు తీసుకుని పరిష్కరించాలని అన్నారు. ఇంకా నిర్మల గారికి రిక్వెస్ట్ దాట్ మీరు ఏమైనా నోట్స్ తయారు చేసినా కొంచెం ముందుగా అందరితో షేర్ చేయడం బెటర్, బికాస్ ఈ బట్టలు ఇక్కడ చదవడం గో త్రూ చేయడం ఇన్ 5 minutes ఇస్ వెరీ వెరీ డిఫికల్ట్. అందరూ జస్ట్ ఫ్లిప్ పేజ్ దిస్ దాట్ చేస్తున్నారు, దాంట్లో మీటింగ్ అయిపోతుంది. అండ్ ఐ థింక్ బెటర్ ఓన్లీ సొల్యూషన్ ఇస్ మనం మళ్ళీ డిస్కషన్ చేయడం ఎంగేజ్ ఈ cooperation తో I hope coming meetings లో we will be able to solve this in a more constructive manner. ఇంకా మన budget issues is most concerning. ఒక్క కేసు లో కూడా compensation రాలేదు. ఆల్రెడీ మనం గవర్నమెంట్ దగ్గర రాసాము, కానీ ఇప్పుడు అయితే we have to go and represent more and more at government level because ఇప్పుడు almost 2 years నుంచి compensation రాలేదు అంటే it is a very very serious issue. సో ఇవి అన్ని పాయింట్స్ తో ఐ రిక్వెస్ట్ దాట్ నెక్స్ట్ ఫ్యూ డేస్ లో ఆది హనుమకొండ దగ్గర ఇవి ఉన్న ల్యాండ్ ఇష్యూస్ గురించి ఒకసారి మీ దగ్గర మీటింగ్ చేయండి. ఐ ఇన్వైట్ అండ్ రిక్వెస్ట్ ఆల్ మెంబర్స్ కూడా మీరు బిఫోర్ January end ఒకసారి మీరు అందరూ అక్కడ వెళ్ళి మీ గ్రీవెన్సెస్ చెప్తే మేము కూడా ప్రయత్నం చేస్తాం యాజ్ మచ్ as possible బై రూల్ ఆఫ్ లా ఎంతవరకు మనం ఫర్దర్ చేయగలుగుతాము, అది దట్ విల్ బి a good step. ఇంకా మీ చెప్పిన కొత్త పట్టాల గురించి అండ్ ఎంక్రోచ్మెంట్ ఇష్యూస్ గురించి హైదరాబాద్ లో ఆద్యకళ మ్యూజియం ఆధ్వర్యంలో జానపద గిరిజన కళలు, సాంస్కృతి అధ్యయనం, పరిరక్షణ అంశంపై సదస్సు నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాలను, మన పూర్వీకుల వాడకంలో ఉపయోగించిన వస్తువులను మన భవిష్యత్తు తరాలకు చూపించడం కోసం మ్యూజియం ఏర్పాటు చేసిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ కోదండరాంతో పాటు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రాంత ప్రభుత్వం అని చెప్పుకున్నప్పటికీ కూడా ఇలాంటి కళలకు, వాస్తవంగా వారసత్వ సంపదకు, సాంస్కృతిక సంపదకు ఒక మోక్షం అనేది, అంటే ఇంత పెద్ద ప్రపంచంలో ఒక చిన్న మ్యూజియాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరం. అట్లాంటి పరిస్థితులు అంటే ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండం మనం, ఎందుకంటే ఖచ్చితంగా మనం తెచ్చుకున్నదే మన కళలు, సంస్కృతి, సంపద, మన హక్కులు, ఆత్మగౌరవం, ఇవన్నిటి కోసమే మనం తెచ్చుకున్నాం తెలంగాణ. కానీ ఈ క్రమంలో పెద్దలు వారిని చూసినప్పుడు నాకు కూడా బాధ అనిపించింది. అంటే నాలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి ఇలాంటిది అడగడం అనేది, వాటికి ఎప్పుడో గుర్తింపు రావాలి. ఇది రాష్ట్ర సంపద, వారసత్వం, ఇది భవిష్యత్ తరాలకు మనం అందించేటువంటి గొప్ప సాంస్కృతిక మరి చరిత్ర. ఇది మనం వాళ్ళకు అందించాల్సిన బాధ్యత ఖచ్చితంగా మా మీద, మీలాంటి పరిశోధకుల మీద, మరి సంస్కృతిని, ఆచారాలను పరిరక్షించాలని పరితపించేటువంటి మహనీయుల మీద, అందరి మీద కూడా ఈ యొక్క బాధ్యత ఉంది. కానీ బాధ ఏంటంటే చిన్న చిన్న రూములలో వేసి వాటిని మూటగట్టి పెట్టడం, మనం వేరే ప్రాంతాల్లో పోతే అది అంత గొప్ప ఐటమ్ అనిపించకపోవచ్చు, కానీ వాళ్ళు చాలా గొప్పగా ప్రిజర్వ్ చేసి అంటే చూపిస్తా ఉన్నారు. వివిధ రకాల మొక్కలతో హరిత ప్రాంగణంగా హనంకొండ జిల్లా కలెక్టరేట్ రూపుదిద్దుకుంటుందని జిల్లా కలెక్టర్ సీతాపట్నాయక్ అన్నారు. శుక్రవారం హనంకొండ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణం చుట్టూ వివిధ రకాల పూల మొక్కలతో పాటు ఆకర్షణీయమైన మొక్కలను ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో నాటారు. ఈ సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రాంగణంలో మొక్కలను నాటి నీళ్లు పోశారు.
జరు 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 వేణి మేడం ఒకసారి చేయబట్టు హనంకొండ జిల్లా కమలాపూర్ మండలం కన్నూరు గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. స్థానిక కాంగ్రెస్ నాయకులు జిల్లా ఇన్ఛార్జి మంత్రిచే ప్రారంభించాలని డిమాండ్ చేయడంతో చేసేదేమీ లేక వెనక్కి వెళ్లిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యేను గ్రామ పంచాయతీ నూతన భవన ప్రారంభోత్సవాన్ని అడ్డుకోవడం సరైనది కాదు అని అన్నారు. ఈ నెల 30వ తారీఖున వరకు సర్పంచ్లను పదవి కాలం ముగుస్తుండటంతో ప్రారంభించాలని నిర్ణయించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసినా స్పందించలేదు. అధికారులు సైతం స్పందిస్తలేరు అని విమర్శించారు. 23వ తేదీ వరకు మంత్రి వచ్చి ప్రారంభిస్తే వారితో కలిసి ప్రారంభిస్తాం, లేకపోతే మా స్థానిక ఎంపీపీ జెడ్పీటీసీ సర్పంచ్లతో కలిసి ప్రారంభిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రజాకార్ల ప్రభుత్వం అని కూడా ధ్వజం ఎత్తారు. ఇతర ప్రభుత్వ కార్యక్రమాలు పెట్టుకోవడం జరిగింది. ఈ మండలంలో ఈ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా మరియు కమలాపూర్ మండలంగా జెడ్పీటీసీ బీఆర్ఎస్ పార్టీయే, ఎంపీపీ బీఆర్ఎస్ పార్టీయే, సర్పంచ్లు బీఆర్ఎస్ పార్టీయే, ఎంపీటీసీలు బీఆర్ఎస్ పార్టీయే. ఈ గ్రామాలలో మేము గ్రామ పంచాయతీల ఓపెనింగ్లు చేస్తామని చెప్తుంటే ఇంతకుముందు ఈ 30th సర్పంచ్ల పీరియడ్ 30th అయిపోతుంది కాబట్టి ఆ గ్రామ పంచాయతీలు సర్పంచులు మేము కట్టము, ఈ డబ్బులు వస్తాయో రావో అని అంటే ఆనాడు వాళ్ళని బతిలాడో ఏదో చేసి కట్టించినాం. కట్టించిన తర్వాత ఇవాళ కనీసము వాళ్ళ పేరు పెట్టుకోకుండా దాన్ని వాళ్ళ పేరు ఉండకుండా దానిపైన కుట్ర చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. స్థానికంగా జెడ్పీటీసీ, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు మావోలు అయినప్పటికీ మాకు ఓపెన్ చేసే అధికారం ఉన్నప్పటికీ మేమే ఒక మెట్టు తగ్గి ఏమని చెప్పినాం, ఓకే ఇలా ఓపెన్ చేయొద్దంటారు కదా, ఓకే చెయ్యం. మరి 23 తారీఖు వరకు లేకుంటే 24 తారీఖు వరకు అధికారులు ఖచ్చితంగా డేట్లు ఫిక్స్ చేస్తాము అని మీ అందరు కూడా మీడియా వాళ్ళు ఉన్నారు, ఆ రికార్డింగ్లు కూడా ఉన్నాయి, వాళ్ళే చెప్పిర్రు. వాళ్ళకి క్లియర్గా మేము చెప్పడం జరిగింది, మీరు 23rd 24th వరకు ఇట్లా మీరు ఇవ్వకపోతే మేము ఖచ్చితంగా షెడ్యూల్ పెట్టుకుంటాం, మేమే ఓపెన్ చేసుకుంటాం. ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి మేము నిన్న ఫోన్ చేసినాం, ఫోన్ ఎత్తలేదు. దీనికి ఎవరు బాధ్యులు? అందరూ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ గణతంత్ర దినోత్సవ వేడుకలు జయప్రదం చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 26న ఉదయం పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఆవరణలో జరుగుతున్న గణతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసులు గౌరవ వందనం ఉంటుందని అన్నారు. పోలీస్ శాఖ సమన్వయంతో బ్యారికేడింగ్, పార్కింగ్ వేదిక ఏర్పాట్లతో పాటు లోపలికి బయటికి వెళ్లే దారిని లెవెలింగ్ చేయవలసిందిగా R&B అధికారులకు సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులచే దేశభక్తిని పెంపొందించే సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించాలని అన్నారు. ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వాన పత్రికను ముద్రించి అతిథులను, స్వాతంత్ర సమరయోధులను ఆహ్వానించి సన్మాన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని, లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. అంబులెన్స్ ను సిద్ధం ఉంచవలసిందిగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని అగ్నిమాపక వాహనాలను సిద్ధంగా ఉంచాలని అధికారులకు సూచించారు. స్వయం సహాయక సంఘాల సభ్యులను, యువతను సమీకరించాలని అధికారులు సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రాధికా గుప్తా, మహేందర్ జీ, ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, డిఆర్ఓ వైవి గణేష్, డిఆర్టీఓ శ్రీనివాస్ కుమార్, డిపిఓ జగదీశ్వర్, డిఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ రోజు రేపు ఫైనలైజ్ చేసిస్తాము.
కానీ క్రాస్ చేయడం అయితే బెటర్. ఇంకొక లాస్ట్ ఇష్యూ ఇస్ అసెట్స్ డిస్ట్రిబ్యూషన్. అది కూడా ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ ఇస్ కరెంట్ అండ్ వాట్ ఇస్ నాట్ కరెంట్. అది కూడా ఒక ఇక్కడ 5 డిపార్ట్మెంట్స్ ఎస్సీ వెల్ఫేర్, ఎస్సీ కార్పొరేషన్, DIC, ICDS and the district fire officer for assets distribution listed uన్నారు. Let us also review this list. What is current as per today's situation and what is most relevant. And two short lists will తయారు చేస్తే we can have separate discussion, stock finalization as well as asset finalization కూడా చేసిస్తాము. So I think దాదాపు అందరూ ఆఫీసర్ ఇప్పుడు as per the entire system responsibility of the district education officer for performances. And children performances ఒక DO గారు ఉన్నారు. హనంకొండ ములుగు ప్రధాన రహదారిపై నిరుకుల్ల క్రాస్ వద్ద డీజిల్ ట్యాంకర్ ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురయ్యాయి. ఘటనా స్థలంలో గాయపడిన బాధితులను ఎంజింకు తరలించి చికిత్స అందిస్తున్నారు. హనంకొండ ములుగు ప్రధాన రహదారిపై నిరుకుల్ల క్రాస్ వద్ద ప్రమాదం జరిగినది. ఈ ప్రమాదంలో హనంకొండ నుండి ములుగు వైపు వెళ్తున్న పల్లె వెలుగు మరియు డీజిల్ ట్యాంకర్ గుద్దుకోవడంతో డీజిల్ ట్యాంకర్ చెట్ల మధ్యలో పడిపోయింది. అంతేకాకుండా దాని నుండి డీజిల్ బయటికి రావడంతో ప్రజలందరూ అప్రమత్తమయ్యారు. అంతేకాకుండా ఈ ప్రమాదంలో డ్రైవర్తో సహా పలువురికి గాయాలయ్యాయి. గాయాలైన వారిని వెంటనే 108 వాహనం ద్వారా ఎంజిన్కు తరలించారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులు పరిశీలిస్తున్నారు. కామారెడ్డి జిల్లా జూకల్ నియోజకవర్గం బిచ్కొంద మండలంలో కేంద్రంలోని ముల్కాపూర్ హనుమాన్ మందిరంలో గత వారం రోజుల కింద ప్రారంభమైన అఖండ హరినామ సప్తాహ ముగింపులో శుక్రవారం రోజున జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బీబీ పటేల్ పాల్గొన్నారు. ఎంపీ భజన చేసి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎంపీపీ అశోక్ పటేల్, జెడ్పీటీసీ నల్చర్ భారతిరాజు, యువ నాయకుడు ప్రదీప్ పటేల్, వెంకట్రావు దేశాయ్, గ్రామస్తులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా ఆర్టీసీ బస్టాండ్లో మద్యం మత్తులో ఓ వ్యక్తి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో తెలియని మత్తులో ప్రజల్లో మధ్యలోనే మూత్ర విసర్జన చేయడంతో మహిళలు ఇబ్బందులకు గురయ్యారు. వెంటనే ఆర్టీసీ సిబ్బంది ఆ వ్యక్తిని అక్కడి నుండి లేపి పంపించారు. అతడు మత్తులో తుల్లుతూ బస్టాండ్ ప్రాంతంలో తిరుగుతూ అక్కడే ఉంటూ ప్రయాణికులకు చాలా ఇబ్బందికర చర్యలు చేస్తూ వ్యక్తి ఉండిపోయాడు. దాంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. కీప్ వాచింగ్ NSR న్యూస్.